నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. మన ప్రోగ్రామ్ మగువా ఓ మగువా కార్యక్రమానికి స్వాగతం. మనతో గెస్ట్ ఉన్నారు ఈరోజు, మన స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు, సుధా గారు. నిజంగానే పేరుకు తగ్గట్టే అమృతమూర్తి. వారిని పరిచయం చేసుకుందాము. వారు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా వారి నోటంటే విన్నాము. నమస్తే సుధా గారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం, మా స్టూడియోకి ఆహ్వానించడం. సంతృప్తి ఎన్జిఓ ద్వారా మీరు చేస్తున్న సర్వీస్ నిజంగా అద్భుతం, గ్రేట్. అసలేంటి మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అసలేంటి ముందు మీ పరిచయం ఒక్కసారి. మీరే చెప్పేశారు, నా పేరు సుధా, సుధా కేశవరాజు. సో యాక్చువల్లీ నాకు 2 అమ్మాయిలు అండ్ మా హస్బెండ్, అంటే ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాం అందరం. సో బయట ఉండేవాళ్ళం ఒక 16 years, తర్వాత ఇండియాకి వచ్చేసాము. ఈ సంతృప్తి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఏమి పేరు ఊరు అట్లా ఏం అనుకోలేదు. వచ్చేసిన తర్వాత ఇండియాకి మా ఇంట్లో మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారు. మా నాన్నగారిని అంటే ఫైనాన్షియల్లీ ఓకే, బాగా మంచి వైద్యం ఇప్పించుకోగలము, మందులు అన్నీ, అంటే ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఇష్యూస్ లేవు, ఫైనాన్షియల్లీ ఇష్యూస్ లేవు. అలాగే మా పెదనాన్నలు 2, మా మామయ్య భార్య, అత్తయ్య హస్బెండ్, 5 క్యాన్సర్తో చనిపోయారు ఇంట్లో, ఒకటే ఫ్యామిలీలో. ఇప్పుడు నా ఫస్ట్ కజిన్కి కూడా క్యాన్సర్. ఇది జెనెటికల్ కాదు అంటారు, అవును అంటారు, ఐ డోంట్ నో, అంటే మెడికల్ టెక్నాలజీలో నాకు తెలియదు. బట్ ఇంట్లో ఇంతమంది పోయిన తర్వాత మేము 4 sisters, 2 తమ్ముళ్ళు అనమాట. మేము ఏదైనా నాన్నగారి ఇలా క్యాన్సర్తో బాధపడి చనిపోయారు కదా ఇంతమంది, క్యాన్సర్ వాళ్ళ కోసం ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న థాట్ అంతే. తర్వాత మేము వచ్చేసాము. అనుకోకుండా నిమ్స్లో ఓల్డ్ బిల్డింగ్ ఉండేది అప్పుడు, మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్కి అమ్మ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మనవరాలను చూడడానికి వెళ్ళా. అంటే అమ్మ చెప్పారు, ఆ పాపకి క్యాన్సర్, షీ వాజ్ 8 years or 9 years, చూడ్డానికి నీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూసిరా అని. చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ పాప లుకేమియా, సో సఫర్ అవుతూ ఉండేది. వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఫండ్స్ ఎగ్జాస్ట్ అయిపోయి, నేను వెళ్ళిన రోజుకి వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. దిస్ ఈజ్ అంటే మోస్ట్లీ ఫ్రమ్ విలేజెస్ నుంచి వస్తారు, ఫైనాన్షియల్లీ కన్స్ట్రైన్డ్ ఫ్యామిలీస్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనని కానీ అన్ని రకాలు ఉంటారు దీంట్లో. సో అలాగే అమ్మాయికి కొంత ఫండింగ్ అవసరమైతే అప్పుడు మాకుండే నారీ ఫ్రెండ్స్ వీళ్ళ ద్వారా కొంత ఫండింగ్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని చూడడానికి వారానికి 2 రోజులు 3 రోజులు వెళ్ళేదాన్ని, ఓన్లీ ఆ పాప కోసం. సో వెళ్ళినప్పుడు మిగిలిన పిల్లలు ఉండేవారు, వాళ్ళు కూడా అంటే ఆ నవ్వు, ఆ స్మైల్, నేను రాగానే ఒక 2-3 విజిట్స్ తర్వాత నాకు అనిపించింది, నేను ఫ్రూట్సో కుకీసో ఏదో ఈ పాపకు తీసుకెళ్తున్నాను కదా, లెట్ మీ డూ ఇట్. 10 apples తీసుకెళ్తే ఈ పాపకి ఇచ్చే బదులు 12 మందికి ఇద్దాము. అట్లా స్టార్ట్ అయింది నా జర్నీ. అట్లా స్టార్ట్ అయిన జర్నీ నేను ఎంత అడిక్టెడ్ అయిపోయానంటే, వాళ్ళని చూడకుండా నేను ఇంక ఉండలేని సిచ్యుయేషన్ లాగా. అంటే వాళ్ళ స్మైల్స్, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళ స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేయడం. ఆ స్టాఫ్ కూడా ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేసారు నాతో. ఆ పేరెంట్స్ కానీ ఏదైనా ఉంటే, పాపకు బొమ్మ కావాలి మేడం, బాబుకి డ్రెస్ కావాలి, ఇట్లా చెప్పడం మొదలుపెట్టారు. అంటే చిన్న పిల్లలండి, 2 to 5 years పిల్లలు తొందరగా మనకి దగ్గర అయిపోతారు. వాళ్ళకి ఏం తెలుసు, ఎందుకు వచ్చారో తెలియదు. ఒక ఆంటీ వస్తుంది, ఏదో తీసుకొస్తుంది ఆంటీ వస్తే, అదొకటే వాళ్ళ మైండ్ సెట్. సో అలా వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత 3-4 months అట్లా వెళ్ళేదాన్ని. వీక్లీ 3 times 4 times ఏదో బిస్కెట్సో, చాక్లెట్సో ఆర్ ఫ్రూట్స్, వాట్ ఎవర్ ఆ సిస్టర్స్ని అడిగి ఏం పెట్టచ్చు అని పట్టుకెళ్ళి వాళ్ళతో కొంతసేపు ఆడుకొని వచ్చేదాన్ని. మరీ చిన్న పిల్లలు ఉండేవారు, 2-2.5 years పిల్లలు కూడా. సో నాకంటే ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేసేది, ఇంత చిన్న పిల్లలు, దే హ్యావెంట్ సీన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. మనం అంటే ఇప్పుడు కొంత జీవితం చూసాము, వాళ్ళు ఏం చేశారు, ఆడుకునే ఏజ్లో ఆ కీమోలు పెట్టుకుని, ఆ నీడిల్స్ గుచ్చుకుని, అక్కడ పెయిన్ ఇక్కడ దొరకలేదని పాపం. సో అలా మొదలైన జర్నీ ఒక 3-4 monthsకి మెడికల్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ సదాశివుడు, ఆయన నన్ను ఒకరోజు పిలిచారు. మ్యామ్, నేను చూస్తున్నాను 3-4 months నుంచి మీరు వస్తున్నారు రెగ్యులర్గా. సో నేను స్టాఫ్తో కూడా మాట్లాడాను, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ కుకీస్, కేక్స్, పేస్ట్రీస్ ఆర్ ఫ్రూట్స్, వీటి బదులు ఆ రోజు అనుకోకుండా 2 పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయిందంట. సో వాళ్ళు అంటే ఆరోగ్యశ్రీ ఫుడ్, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఫుడ్, లేకపోతే బయట బండి మీద అమ్ముతారో అదేదో తెచ్చేసుకుంటారు, 100 రూపాయలకి ఒక మీల్స్ ప్యాకెట్ వాట్ ఎవర్ అవైలబుల్.
సో అలా ఫుడ్ పాయిజనింగ్ అయింది. మీరు ఓన్లీ నాకు ఈ పిల్లల వరకు హాట్ న్యూట్రిషనల్ మీల్ ఇవ్వగలరా, అన్నం పప్పు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, ఇస్తే ఒక ఎగ్ ఇవ్వండి అని. సో ఇమ్మీడియట్లీ ఐ ఫెల్ట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్. యూజువల్లీ ఏమవుతుందంటే హాస్పిటల్లో పేషెంట్స్కి బయట ఫుడ్ అలౌ చేయరు, మేబీ యూ నో ఎనీ హాస్పిటల్స్. అలాంటిది ఆయన నన్ను బయట నుంచి ఫుడ్ తెమ్మంటున్నారు. సో ఐ థాట్ లెట్ మీ డూ ఇట్. సార్ నేను తప్పకుండా తీసుకొస్తానని చెప్పేసి ద నెక్స్ట్ డే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే నుంచి ఐ స్టార్టెడ్ కుకింగ్. మీరు స్వయంగా వంట చేస్తారు, ఇంట్లోనే చేస్తారు. ఇప్పుడు అంటే డైలీ ఎంతమందికి మీరు మొదలు పెట్టింది? మనం 15 మంది కిడ్స్, 15 మంది అడల్ట్స్, అంటే పిల్లలు వాళ్ళతో పాటు ఉండే పేరెంట్, అటెండర్, హూఎవర్ వాళ్ళ అకంపెనీ చేసే వాళ్ళకి. మళ్ళీ వీళ్ళకి పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారని. సో 30 మందికని స్టార్ట్ చేసామండి 2017 అక్టోబర్లో. ఐ స్టార్టెడ్ మై జర్నీ. సో టుడే వీఆర్ సర్వింగ్ అరౌండ్ 150 to 160 మీల్స్ డైలీ, ఎవ్రీ సింగిల్ డే, 365 days. డ్యూరింగ్ కోవిడ్ ఆల్సో, డ్యూరింగ్ కోవిడ్ కూడా నేను ట్రావెల్ పాస్ తీసుకుని ఎవ్రీడే. కాకపోతే అప్పుడు కొన్నాళ్ళకి గ్రోసరీస్ ప్రాబ్లం వచ్చింది, స్క్వాసిటీ. అప్పుడు నాకు తెలిసిన సర్కిల్లో పోస్ట్ చేసి నాకు గ్రోసరీస్ కావాలి, ఐ పే, బట్ ఇచ్చేవాళ్ళేరి. అట్లా కొన్ని స్కూల్స్, అంటే ఐ వర్క్ ఫర్ అన్ అసోసియేషన్, సో ఇండిపెండెంట్ స్కూల్స్ అని, అది దాంట్లో ఒక 35 ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. వాళ్ళలో 2-3 స్కూల్స్కి నేను చెప్పి, వాళ్ళ క్యాంటీన్స్ ఉంటాయి కదా, అప్పుడు స్కూల్స్ బంద్, సో వాళ్ళ క్యాంటీన్లో ఆల్రెడీ స్టాక్ చేసుకొని ఉంటారు. అట్లా 2-3 స్కూల్స్ నాకు గ్రోసరీస్ ఇచ్చాయి. సిల్వర్ ఓక్స్ ఒకటి, సుచిత్ర అకాడమీ ఒకటి, ప్రవీణ్ రాజ్ గారు, ఇట్లా కొంతమంది. తర్వాత ఒక కంపెనీ విశ్వసముద్ర సిఇఓ గారు, ఇట్లా కొంతమంది గ్రోసరీసు, రైసు ఇవ్వడానికి. కొన్ని ఒకళ్ళిద్దరు ఎన్జిఓస్ కూడా ముందుకు వచ్చాయి, అంటే ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇంట్లో వండిన ప్రాపర్ ఫుడ్ పిల్లలకి ఇచ్చేవాళ్ళం. ఈ ప్యాక్డ్ ఫుడ్, పులిహారో, కర్డ్ రైసో, వాట్ ఎవర్, బయట ఇచ్చినవి అటెండర్స్కి, బయట ఉన్న వాళ్ళకి పెట్టేవాళ్ళం. సో అలా డైలీ 200, 300, 400 ఎంత వీలైతే అంత. ఆల్మోస్ట్ ద హోల్ డే ఐ యూస్ టు బి ఆన్ ద రోడ్స్. కార్లో పెట్టుకోవడం, ఏ ఉంటే అవి, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, ఏవి దొరికితే అవి ప్యాక్ చేసుకోవడం, రావడం. రోడ్డు పక్కన బెగ్గర్స్ ఉంటారు కొంతమంది, అంటే అనకూడదు కానీ ఆకలి ఎలాంటిదంటే ఎవరికైనా ఆ టైంలో అన్నం వస్తే చాలా అనిపిస్తుంది. సో ఐ రియలీ ఫీల్, నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ త్రూ అవుట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఐ కెనాట్ నేమ్. ఎలాంటి సపోర్ట్? మీరు ఇప్పుడు పేరు సపోర్ట్ అంటే అని పెట్టారు, ఓకే, తెలిసి మీరు ఫండ్స్ ఏమి తీసుకోవట్లేదు ఎక్కడి నుంచి, ఎన్జిఓ రిజిస్టర్ అయినా సరే అంటే తీసుకోవట్లేదు, వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అండ్ అప్రోచింగ్ ఎనీ కార్పొరేట్స్. ఎవరైనా ముందుకొచ్చి, మేము సిస్టర్స్, బ్రదర్స్, మా ఫ్యామిలీలోనే మేము మంత్లీ ఇంత డబ్బులని పెట్టుకుంటాం, కార్పస్ ఫండ్ లాగా. మంత్లీ 1 lakh, 1.5 lakh, డిపెండ్స్ ఆన్ ద ఇది. సో వాళ్ళందరూ యూఎస్లో సెటిల్డ్. షార్జాలో ఒక సిస్టరు, యూఎస్లో ఒక సిస్టర్, తమ్ముడు ఒకడు కువైట్లో ఉంటాడు, ఇంకో తమ్ముడు యూఎస్ నుంచి వచ్చేసాడు ఇప్పుడు. సో ఇట్లా ఇంకా మీకు అవసరం కూడా రాలేదు ఫైనాన్స్ అంటే? అవసరం అంటే వన్స్ యూ స్టార్ట్ ఎక్స్టెండింగ్ యువర్ హెల్ప్, అవసరం అనేది దెర్ ఇస్ నో లిమిట్. మనం పెట్టుకోవాలి ఒక లిమిట్. ఇప్పుడు నేను నిమ్స్ కాకుండా ఇంకో 2 హాస్పిటల్స్ పెట్టుకుంటే, నిమ్స్ ఓన్లీ మెడికల్ ఆంకాలజీ వార్డ్ ఒక్కటే. సో కాబట్టి దానికి ఒక లిమిట్ పెట్టుకున్నాం. కానీ లిమిట్ కూడా అది ఎప్పుడు పోయింది అంటే, సంతృప్తి అని ఎందుకు పెట్టుకున్నాను అని అడిగారు ఫస్ట్. మా అమ్మమ్మ గారు, అమ్మ ఎప్పుడు చెప్పేవారు చిన్నప్పుడు, ఎవరికి ఏమి ఇచ్చినా కూడా సాటిస్ఫై చేయలేము, బట్ ఫుడ్ ఇస్తే, తినడానికి అన్నం పెడితే ఒక స్టేజ్ తర్వాత ఎంత తిన్నా కడుపు నిండుతుంది. ఎంత తినగలరు? తినగలిగిన దానికన్నా కొంచెం ఇంకో ముద్ద ఎక్కువ తింటారు, 2 ముద్దలు, తర్వాత చాలమ్మా అంటారు. అది సంతృప్తిగా తిన్న తర్వాతే చెప్తారు. సో ఇమ్మీడియట్లీ నాకు పేరు ఏంటి వచ్చింది అంటే సంతృప్తి. ఈవెన్ దో ఇట్ వాస్ నాట్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ ఇన్ 2017, 2019 ఎండ్కి, అంటే ఆల్మోస్ట్ లైక్ 20లో రిజిస్టర్ చేసాము. కొంతమంది వెల్ విషర్స్, ఫ్రెండ్స్ ఏంటంటే, మీరు యు ఆర్ డూయింగ్ ఏ ఎక్సలెంట్ జాబ్, బట్ డూ ఇట్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ వే అన్నాక దీన్ని ట్రస్ట్ రిజిస్టర్ చేశాము. సో ఇప్పుడు ఫండింగ్ ఎట్లా అంటే, మాకు వచ్చేది ఫుడ్కి సరిపోతుంది, అప్రాక్సిమేట్లీ కాదు, ఆల్మోస్ట్ సరిపోతుంది. అలా కాకుండా లాస్ట్ 1.5 year నుంచి చాలామంది ఫ్రెండ్స్ ముందుకు వస్తున్నారు. ఎలా అంటే, మేబీ కొంతమంది న్యూస్లో చూసి అట్లా, లేకపోతే నేను చేస్తున్నాను స్టేటస్ పెట్టుకుంటాను నేను అప్పుడప్పుడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిగ్ డేస్, ఎదర్ బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఆర్ డెత్ యానివర్సరీస్, వాట్ ఎవర్, అది ఎక్కడికో వెళ్ళి మేము పెట్టడం ఎందుకు, ఎంత అవుతుందో చెప్తే మేము మీ ద్వారా ఇక్కడ పెడతాము అని. అలా చాలామంది ముందుకు వస్తున్నారు. సో మాకు ఎంత అవుతుంది అనేది డైరెక్ట్గా చెప్పేస్తాను, బట్ ఇంత ఇవ్వమని వీ నెవర్ డిమాండ్. వి టెల్ దెమ్, మీరు 500 రూపాయలు ఇచ్చినా, 116 ఇచ్చినా కూడా యూ కెన్ కమ్ అండ్ మాతో పాటు సర్వ్ చేయొచ్చు. అక్కడ మనీ కాదు చూసేది, ద జెస్చర్.
వాళ్ళల్లో ఆ మనసు, ఆ ఇవ్వాలన్న మనసు ఉంది. అది దట్ ఈస్ వాట్ వీ లుక్ ఎట్. సో ఒక అంకుల్ ప్రతి నెల 116 పంపిస్తారు. హీ సమ్ టైమ్స్ సేస్ హిజ్ ఎంబరాస్డ్, అమ్మ నేను 116 ఇస్తే ఏం హెల్ప్ అవుతుంది అని. సో ఐ టెల్ హిమ్, లేదండి, వీ లుక్ ఎట్ ద జెస్చర్, మీ మనసుని చూస్తాం. ఇట్స్ నాట్ 116 కూడా ఐ కెన్ బై 11 బిస్కెట్ ప్యాకెట్లు ఆర్ 11 ఫ్రూటీలు. సో డోంట్ లుక్ ఎట్ ద మనీ. ఇప్పుడు ఎవరికైనా మేము చెప్తాం, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నాకు అయ్యేది 5-6 వేలు అవుతుంది నెలకి, రోజుకి 150 మీల్స్కి. సో నేను యావరేజ్ 45 to 50 రూపీస్ ఓన్లీ ఫర్ అన్నం, పప్పు, కూర, ప్రాపర్ పెరుగు అండ్ 1 ఫ్రూట్కి. సో దట్ ఈస్ వాట్ వీ స్పెండ్. అంటే నో గ్యాస్, మిగిలినవి ఏవి సర్వీస్ ఛార్జెస్ ఏమి ఉండవు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ రెస్టారెంట్. సో అదే అమౌంట్ వాళ్ళకి చెప్తాం. చెప్పినప్పుడు మేము ఎంత ఇవ్వాలి అనే క్వశ్చన్ వస్తే వి టెల్ దెమ్, నో అమౌంట్ ఈజ్ మ్యాండేటరీ. మీరు 100 రూపాయలు ఇవ్వండి, లేకపోతే మీకు కెపాసిటీ ఉంటే నేను 5,000 ఇస్తానండి. కానీ మీలో ఎవరైనా వచ్చి వడ్డిస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అలా వస్తారా వాలంటరీగా వాలంటరీగా వచ్చారండి ఒకళ్ళిద్దరు, బట్ ఐ హ్యాడ్ లిటిల్ బిటర్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు వచ్చి పిల్లలతో కమ్యూనికేట్ చేసుకుని స్టేటస్లు పెట్టుకుని ఫండ్ రైజ్ చేశారని తెలిసింది. సో వీ టోల్డ్ దమ్, నో, వీ డోంట్ వాంట్ ఎనీ, బికాస్ వీ డోంట్ డూ ఫండ్ రైజ్ లైక్ దట్. ఏదైనా పేషెంట్కి ఎమర్జెన్సీ వస్తే ఆ పేషెంట్ రిపోర్ట్ పెట్టి ఈ మెడిసిన్ కావాలి, దానికి ఎంత అవుతుంది, ఫార్మసీలో ఇంత, డీలర్ దగ్గర ఇంత. సో దిస్ ఇస్ ద డీలర్స్ నంబర్. మెడిసిన్ కూడా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు మొదలు పెట్టామండి, కోవిడ్ టైం నుంచి మెడిసిన్స్కి హెల్ప్ చేస్తున్నాము. అంటే ఇది మెడిసిన్ అది దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ వాజ్ థింకింగ్. ఆరోగ్యశ్రీ అన్నా సీఎం రిలీఫ్ ఫండ్ అన్నా కంప్లీట్గా వచ్చేస్తుంది అనుకునే వాళ్ళం. బట్ అలా కాదు, అది బెడ్ ఛార్జెస్ అండ్ ద ట్రీట్మెంట్ ఛార్జెస్ కవర్ అవుతాయి ఆరోగ్యశ్రీలో. మెడికల్ కొంతవరకు ఇస్తారు, బట్ ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ కొనుక్కోవాల్సిందే. 15,000, 20,000, 10,000, 7,000, ఇట్ డిపెండ్స్. కొంతమందికి లక్షల్లో హెల్ప్ చేసింది కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు లేరు. సో అంటే బియాండ్ మై లిమిట్. అంటే వాడికి ట్యాబ్లెట్స్ ఇచ్చింది 85,000. 85,000 21 రోజులు ఎంత వస్తాయి? 21 రోజులు అయిపోయాక వాట్ ఈజ్ నెక్స్ట్? నాకు ఉండేది లిమిటెడ్ సర్కిల్. ఆ సర్కిల్ లోపలే 85,000 ఒకే పిల్లాడికి ఇచ్చేస్తే మిగిలిన పిల్లలు వాడికి రేపు అవసరం రావచ్చు. లేకపోతే అందరూ కలిపి 5,000 ఇచ్చుకున్నా 40,000-50,000 అవుతుంది. లేకపోతే 85,000 ఇచ్చేసినా మళ్ళీ రేపే ఇంకొకరికి అవసరం వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తా, ఎవరిని అడుగుతా? సో ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. అందుకని చేసినంత చేస్తాము, బట్ మందుల దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి చెప్తాం, పేరెంట్స్కి చెప్తాను నేను డైరెక్ట్గా, మీరు 50% పెట్టుకోండి అమ్మా. పెట్టుకోలేని చోట డాక్టర్సే చెప్తారు మనకి, వీళ్ళకి హెల్ప్ అవసరం. మొన్న ఎవరెవరికో నేను ఇస్తే సరే చెప్పారు నాకు, అంతమందికి ఇవ్వకండి మీరు, కొంతమందికి అవసరం ఉంది. సో వాళ్ళని మీరు మా దగ్గరికి వచ్చి అడిగితే మేము చెప్తాం ఎవరికి చేయాలో. నేనేంటంటే వీడికి మందు కావాలా, పాపకు కావాలి, 11 బెడ్స్ ఉంటే 11 మందికి 4,000, 5,000 అట్లా చేసేస్తాను మందులు. సో అలా కాకుండా ఎవరికి ఎమర్జెన్సీ, అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ మందులు ఉండవు. మందులు ఉండవు. సెకండ్, అందరి అవసరం ఒకేలాంటిది కాదు. కొంతమందికి ఫ్యామిలీ కొంతవరకు కుషనింగ్ చేసుకోగలదు, కొంతమంది జీరో, నెగిటివ్, నాట్ ఈవెన్ జీరో, నెగిటివ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి కంప్లీట్ 100% చేస్తాము. సో ఇప్పుడు 2 years నుంచి 24 years, 22 years వరకు ఐ టేక్ కేర్. 20 years వేసుకోండి, యాక్చువల్లీ 2 to 20 ఐ టేక్ కేర్. వాళ్ళకి ఏం వచ్చినా ఇదర్ ఫుడ్ అయితే ఎవ్రీబడి, మెడిసిన్స్ వీళ్ళ వరకు, అండ్ అంబులెన్స్ ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్. అర్ధరాత్రి నాకే ఫోన్ చేస్తారు, మేడం ఇట్లా. ఏమనిపిస్తుంది మేము అలా అంటే? రోజు వెళ్తారు, చూస్తారు, మీ చేతులతో అన్నం అంటే ఇప్పుడు 11 మంది, ఇప్పుడు ఒక్కొక్కసారి పీడియాట్రిక్ వార్డ్లో 11 బెడ్స్ ఉంటాయి. అక్కడ బెడ్స్ ఖాళీ లేకపోతే ఇంకో 2-3 పక్కనో డే కేర్లోనూ పెడతారు. సో 15 మంది కిడ్స్ వేసుకుంటే 15 మందిలో ప్రతిసారి 3-4 నాకు క్లోజ్ అవుతారు. మిగిలిన వాళ్ళకి చేయనని కాదు, అందరికీ చేస్తా. బట్ ఈ 3-4కి అంటే ఎవరికి ఏమైనా పెయిన్ ఉంటుంది, బట్ వీళ్ళకైతే ఐ జస్ట్ కెనాట్ టేక్ ఇట్. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, వాడికి 20 years. వాడు ఎంత విల్ పవర్, వాడు జాయిన్ అయ్యి 2-3 months అయింది. ఎంత విల్ పవర్ అంటే హిస్ డఫ్ అండ్ డమ్, మాట్లాడలేడు, ఓన్లీ సైన్ లాంగ్వేజ్ ఏదో చెప్తాడు వాడు. పైనుంచి ఇది క్యాన్సర్, వాళ్ళ అమ్మకు ఒక్కడే కొడుకు వాడు. సో కూలి పని ఏదో చేసుకుంటారు. వాడికి ఎగ్జామ్ రాస్తానన్నాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్. వద్దురా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు నాన్న అంటే, లేదు రా, ఎక్సలెంట్ అమేజింగ్ ఆర్టిస్ట్. వాడికి ఆ బుక్స్ అవి ఏమేమన్నా డ్రాయింగ్ బుక్స్ అవన్నీ కొనిచ్చా, ఏదో ఒకటి వేస్తాడు. వాడు వేసిన బొమ్మ అమ్మ. నేను ఎవరు రా అంటే వాడు అమ్మ అంటాడు. వాడు అంటే ఐ ఫెల్ట్, అంటే వాడిని హగ్ చేసుకుని ఏడ్చేస్తాను నేను. అలాంటిది నౌ హీస్ నాట్ వెల్, ఐ నో హీస్ కౌంటింగ్. I don't know whether days or weeks or months. I just pray God, but I spend quality time. So, sorry.
సో ఇట్లా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. 2 years 3 years పిల్లలు, మేడం చాక్లెట్ తెచ్చింది, మేడం వచ్చేసింది, హ్యాపీ, మేడం కార్ కీస్ ఇచ్చేస్తుంది, నేను కార్లో తిప్పుతా. డాక్టర్స్ లేనప్పుడు ఆ నర్సులను అడిగి వాడి కార్లో తిరగాలని ఉంటుంది. పైన రూఫ్ టాప్ ఓపెన్ చేస్తే దాంట్లో నిలబడతారు. సో నిమ్స్ అంతా ఒకసారి తిరిగి వస్తాం. వాడు డ్రైవ్ చేస్తానంటాడు, స్టార్ట్ బటన్ ఆన్ చేస్తారు. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ దెమ్ హ్యాపీ. సో వాట్ ఎవర్ లిటిల్ స్పాన్ ఆఫ్ టైమ్ దే హ్యావ్, వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు ఐఎమ్ జస్ట్ బయింగ్ టైం వాళ్ళకి ఏంటంటే నాకు తెలుసు ఐ డోంట్ నో వెదర్ దెర్ ఇస్ క్యూర్ ఆర్ నాట్. నేను చూసిన కేసెస్లో ఇంతవరకు క్యాన్సర్కి క్యూర్ చూడలేదు. అన్ఫార్చునేట్లీ ఐ హ్యావెంట్ సీన్. మీకు అట్లా బాగా దగ్గరే దూరమైన అట్లా ఉన్నారండి. రెహమాన్, తేజస్ పాటిల్ షిర్డీ నుంచి వచ్చాడు. వాడు కోవిడ్ టైంలో వాడికి ఇంకొక ఎక్కువ రోజులు బతకడని చెప్పేశారు, 14 ఏళ్ళు. సో వాడికి ఈ పిల్లలు గూగుల్ చేసేస్తారు కదా ఫోన్స్లో. సో వాడు అన్నాడు వాళ్ళ అమ్మ హోమ్ మేకర్, ఫాదర్ ఏదో చిన్న క్లరికల్ జాబు, సెలవు పెట్టుకుని ఆయన, ఇద్దరు 6 నెలలు ఇక్కడే ఉన్నారు. వెళ్ళడానికి లేదు కదా ఇంటికి. సో ఉంటే వాడు లాస్ట్లో నన్ను ఒకటే అడిగాడు, నీకు ఏం కావాలరా అంటే, మేడం ముझे బస్ ఘర్ భిజా దో ఆప్, ఐ వాంట్ టు బీ విత్ మై ఫ్యామిలీ. సో నాకు ఏం చేయాలో తెలియదు, ఎలా పంపిస్తా. మహారాష్ట్ర షిరిడి, మహారాష్ట్ర అప్పుడు పీక్లో ఉంది. సో నేను ట్విట్టర్లో కేటీఆర్ గారికి ట్వీట్ చేశా, ఇట్లా నాకు ఇంటర్ స్టేట్ ట్రావెల్ పాస్ కావాలి, ఇది పేషెంట్ ఎమర్జెన్సీ అన్నీ పంపించిన తర్వాత కేటీఆర్ గారు ఆఫీస్ నుంచి ఆ టైంలో నాకు చెరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎండి రత్నారెడ్డి, షీ హెల్ప్ మీ లాట్. ఆ మ్యామ్కి కేటీఆర్ గారు ఆఫీస్లో తెలుసు, కేటీఆర్ గారే తెలుసు. సో ట్రావెల్ పాస్ ఇప్పుడు అప్లై చేసాం, ఈవినింగ్కి మాకు వచ్చేసింది. బట్ దట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 24 hours. సో 24 or 48 hours వెళ్ళాలి రావాలి మళ్ళీ ఈ స్టేట్కి. సో ఐ హ్యావ్ కార్స్, 3 కార్లు ఉన్నాయి, కార్ ప్రాబ్లం కాదు. సో డ్రైవర్ని మాట్లాడాం, వెంటనే ఇక్కడ డిశ్చార్జ్ చేస్తారు నిమ్స్లో. వాడిని ఎక్కడ పెట్టాలి నేను ఈవినింగ్, డ్రైవర్ దొరకలేదు. ఈవినింగ్ 6 అవుతుంది డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అయ్యేసరికి. సో నేను వాడిని ఇంటికి తీసుకెళ్ళాను, వాడిని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని మా ఇంటికి. అంటే వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారంటే వాళ్ళకి ఎక్కడ పడుకోబెట్టాలో తెలియదు. సోఫాలో పడుకోమంటే వాళ్ళే ఫీల్ అయ్యి పడుకోమని కింద మ్యాట్రసెస్ వేస్తే కింద పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి డ్రైవర్ వస్తానన్నాడు. డ్రైవర్ లాస్ట్లో చెప్పాడు 5:30కి ఎందుకో ఫోన్ చేస్తే, నేను రాను మేడం, మహారాష్ట్ర మా వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు అని. వాడేమో వెళ్ళిపోతాను ఇంటికని ఆనందంలో ఉన్నాడు. సో నాకు ఎవరిని పంపించాలో తెలియక నేనే వెళ్ళాలని డిసైడ్ అయిపోయా. సో ఏమవుతుంది, ఒక 12 to 15 hours డ్రైవ్. కానీ వచ్చాక నేను క్వారంటైన్ అవ్వాలి. మళ్ళీ వెంటనే 15 hours చేయలేనేమో అని ఒక భయం. చేయలేకపోతే నేను ఎక్కడ ఆగిపోతాను. ఓకే హెల్ప్ ఎవరో ఒకరు చేస్తారు. వచ్చాక 15 days క్వారంటైన్ అయితే వీళ్ళకి ఫుడ్ ఎట్లా? సో అప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నారు, మేడం మీకు నమ్మకం ఉంటే కార్ నాకు ఇచ్చేసేయండి, నేను డ్రైవ్ చేసి 10 ఏళ్ళు అయింది, బట్ ట్రై చేస్తాను. నాకు కార్ గురించి ఐఎమ్ నాట్ వరీడ్ అండి, ఐ వాంట్ యూ టు రీచ్ సేఫ్లీ. కార్ ఇట్స్ ఓకే చేరుతుంది, స్లోగా వెళ్ళండి అని ఇంకా కార్ ఇచ్చేసాను. వెళ్ళిన 15 రోజులకి వాడు చనిపోయాడు. చనిపోయే ముందు వాడు ఒకటే చెప్పాడంట, పాపా మేడం కా గాడి వాపస్ భిజాదో, దిస్ ఇస్ ద ఓన్లీ వర్డ్ హీ సెడ్. అండ్ నాకు ఒక్కటి అది కూడా అంటే బాధలో కూడా సంతోషం ఏంటంటే వాడు ఫ్యామిలీతో 15 రోజులు గడపగలిగాడు. దట్ ఈస్ వేర్ ఐ కుడ్ హెల్ప్. బట్ అది నా ఒక్కరిది కాదు, ఇట్స్ అగైన్ ఏ టీమ్ స్పిరిట్. రత్నారెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఎవరైనా టైమ్లీ రెస్పాన్స్ రాబట్టి నేను పంపించగలిగా. తర్వాత 4 నెలలకు 5 నెలలకు కార్ ఆయన తీసుకొచ్చాడు. సో అందరు నన్ను అడిగారు కార్ ఎట్లా ఇచ్చేస్తావు? ఐ సెడ్ అతని లైఫ్ కన్నా నాకు కార్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాడు వెళ్ళి వాడి ఫ్యామిలీతో ఉండడం ముఖ్యం. అలా అందరూ అడిగారు కదా కార్ ఎట్లా ఇస్తావని. నిజంగానే ఏదో మనకు ఏ స్వార్థం చూసుకోకుండా చేసేవాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. మీరు ఒక మంచి లైఫ్ వదులుకొని అమెరికాలో ఉండి ఒక మంచి జీవితం, నిజంగా కూడా మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఫ్యామిలీ ఎందుకు అంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు మీకు నిజంగా సంతృప్తిగా ఉందా? దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎస్. ఆన్సర్ ఈజ్ ఎస్. సంతృప్తి చాలా ఉంది, బట్ దాని నుంచి వచ్చే పెయిన్ ఈజ్ అన్బేరబుల్. ఇట్స్ ఎ మెంటల్ ట్రామా. యూ కెనాట్ ఇమాజిన్. నేను సైకియాట్రిస్టులు అన్నీ అయిపోయాయి. ఎందుకంటే ఇవాళ చూస్తాను ఈ బెడ్ మీద రేపు బాబు ఉండడు అంటే ఏమైపోయేదాన్నో తెలియదు. సో పీపుల్ యూస్ టు టెల్ మీ either you leave it or మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసినా ఐ డోంట్ థింక్ నేను అంత రీచ్ అవ్వలేను ఆ స్టేజ్కి. అంటే పిల్లలు చనిపోతుంటే ఏ భావం లేకుండా అట్లా ఉండగలరేమో నాకు తెలియదు, నేను ఉండలేకపోతున్నా. బట్ ఇప్పుడు ఇదివరకటి కన్నా ఇప్పుడు ఏడ్చుకుంటూ అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ క్షణాలు అలవాటు అయిపోయింది. అలవాటు కన్నా కూడా ఓకే నేను ఇప్పుడు ఏడుస్తూ ఇక్కడే కూర్చుంటే వాటితోటి వాట్ ఈజ్ నెక్స్ట్ రేపు పిల్లలకి. సో ఇప్పుడు
పొద్దున్న 6 గంటలకు ఏదైనా బాడీ పంపించాల్సి వస్తే వచ్చి ఏర్పాట్లు చేసేసి రాత్రి అంతా ఉండి ఇంటికి వెళ్ళి వంట చేసుకుని 12ంటికి వచ్చేస్తాను నేను. ఆ పిల్లలు ఆ ట్రామా నుంచి రావాలి. ఏమవుతుందంటే ఆ పిల్లలకి తెలుస్తుంది ఈ బాబు చనిపోయాడని. వాళ్ళందరూ ఒక భయంలో ఉంటారు, నెక్స్ట్ రేపు హూ ఇస్ నెక్స్ట్ అని. ఆ భయం నుంచి రావాలి అంటే ఐ హ్యావ్ టు గో. అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అంటే పేరెంట్స్ కూడా ఏముంది వాళ్ళకి మందులు చూసుకోవడం, వాష్రూమ్ తీసుకెళ్ళడం, తినిపించడం. వాళ్ళందరూ కూడా ఆదాయాలు వదులుకునే రోజువారీ కూలీలో చిన్న చిన్న ఉద్యోగస్తులు. సో నేను వెళ్తే ఏదో మాట్లాడతాను, ఏదో సరదాగా ఉంటాను, క్యారమ్స్ ఆడతాం ఓపిక ఉంటే, లేదా ఏదైనా మొబైల్లో ఏదో సెల్ఫీ గేమ్స్ ఆడుకుంటాం, సెల్ఫీలు తీసుకుంటాం. అదేదో యాప్స్ ఉంటాయి మా పిల్లలు డౌన్లోడ్ చేసిస్తారు, ఇన్స్టాలు సంథింగ్ వాట్ ఎవర్. దాంట్లో ఏదో కుక్క బొమ్మలు, కోతి బొమ్మలు, ఏదేదో ఫోటోలు తీస్తాం పిల్లలతోటి. బట్ వీ ఎంజాయ్, వీ మేక్ ష్యూర్ ఆ ట్రోమాలోకి పిల్లలు వెళ్ళకూడదు. దట్ ఈస్ వేర్ ఐ టేక్ కేర్. మీకు ఒక్క ఇన్సిడెంట్ చెప్తా. వెరీ రీసెంట్లీ ఐ మెట్ ఏ లేడీ, షీస్ లైక్ చాలా పెద్ద హై ప్రొఫైల్. నన్ను ఒక్కటే అడిగారు ఆవిడ, వై ఆర్ యూ డూయింగ్ దస్? సాటిస్ఫాక్షన్? నో, అది సాటిస్ఫాక్షన్ అనేది లేదు. నువ్వు అనవసరంగా నీ టైము, నీ మనీ, నీ ఎనర్జీ డెడ్ ఎండ్ దాంట్లో ఇది చేస్తున్నావు. దీనికన్నా వేరే పిల్లల భవిష్యత్తు ఇంకెక్కడ పనికి వస్తుందో అక్కడ పెట్టు ఈ డబ్బులని. ఐ సెడ్ నేను వర్కే చేయాలనుకుంటే ఇంకా చాలా కోట్లు గడించవచ్చు. వర్క్ చేసి డబ్బులు కావాలంటే ఆ పిల్లల నుంచి ఏమొస్తాయి? నువ్వు వెళ్ళకపోతే రేపు ఇంకొకళ్ళు వెళ్తారు. నేను ఒకటి ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్. బట్ నాకు వాళ్ళతో ఉన్న ఇంటరాక్షన్, ఆ ర్యాపో, కంఫర్ట్ జోన్, ఆ ప్రేమ, ఆ అనుబంధం ఇంకొకళ్ళు బిల్డ్ చేసుకుందికి ఇట్ టేక్స్ లిటిల్ టైమ్. ఐ డోంట్ సే ఏజెస్. ఇప్పుడు మీరు రేపు పొద్దున మీకు చేయాలనిపించవచ్చు, వెళ్ళాలంటే సుధా అంటే ఉన్నంత క్లోజ్గా ఇంకొకళ్ళు అవ్వడానికి ఇట్ టేక్స్ టైం. సో ఆ కంఫర్ట్ జోన్ వాళ్ళ నుంచి నేను ఎందుకు తీసేయాలి? అంటే నాకు అంత కన్స్ట్రెయిన్స్ ఏం లేవు. మా కిడ్స్ ఆర్ గ్రోన్ అప్. పెద్దమ్మ ఈజ్ వర్కింగ్, షీ డిడ్ హర్ బీటెక్ ఫ్రమ్ ఢిల్లీ, షీఈ్ వర్కింగ్, షీ విల్ లీవ్ ఫర్ ఎంఎస్. ఫార్చునేట్లీ నా ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ విత్ మీ. నేను వెళ్ళలేను, ఏదైనా ఊరు వెళ్ళానంటే పెద్ద పాప చిన్న పాప ఇద్దరు వెళ్ళి డ్రైవర్తో వెళ్ళి పెట్టేసి వస్తారు. ఐ హ్యావ్ ఎ ఎక్సలెంట్ పర్సన్ నా కోసం వర్క్ చేసేది. అతను కూడా నేను లేకపోతే మ్యామ్ జీ आप परेशान मत हुई, मैं लेके जाता हूँ खाना. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఖానా, మెడిసిన్స్. ఈరోజు మాకు మెసేజ్ వస్తుంది, మేడం నాకు ఈ మందులు 10ంటికల్లా కావాలి. సో ఐ టాక్ టు ద మెడికల్ డీలర్, 10ంటికి మీరు అక్కడ చేయాలి, నేను అమౌంట్ ముందే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. సో ఇదిగో స్క్రీన్ షాట్, బట్ ఐ వాంట్ ద మెడిసిన్స్. సో వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు. డబ్బులు ఇవ్వమండి. మోస్ట్లీ 99% వీ డోంట్ గివ్ ద మనీ టు ద పేషెంట్స్ ఫ్రమ్ వేర్ ఎవర్ వీ గెట్ ద హెల్ప్. ఎందుకు ఇవ్వమంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్తో అప్పులు తీర్చుకుందుకో ఇంకో దానికో వాడేస్తారు. ఇక్కడ మనకి పర్పస్ సాల్వ్ అవ్వదు. పర్పస్ ఏంటి? వాడికి మందులు అందితే 10 రోజులు ఉండేవాడు 10 నెలలు ఉంటాడని ఆశ. ఆ కన్న తల్లిదండ్రుల ముందు 10 రోజులు అంటే మన పిల్లలకి జ్వరమో జలుబో వస్తే తల్లడిల్లిపోతాం మనం. అరే జలుబు తగ్గలేదు, యాంటీబయాటిక్స్ వేయాలా, యాంటీబయాటిక్స్ వేస్తే ఏమైపోతుందని. అలాంటిది ఎవ్రీ సింగిల్ డే నరాలు దొరక్క కీమోపోట్లు వేయించుకుని ఇక్కడ ఒక డివైస్ వేస్తారు సర్జరీ చేసి. ఆ డివైస్ నుంచి మెడిసిన్స్ పంపిస్తారు. ఇక్కడ వైర్లు వేలాడుతుంటాయి. సో వాళ్ళు మొహం కడుక్కుందుకైనా బాత్రూమ్కి వెళ్ళడానికైనా నరకం పడే పిల్లల్ని చూశాక మనం చేసేది ఇట్స్ నథింగ్ అండి. నాకు యాంకిల్ అండ్ స్పైన్ సర్జరీస్ అయ్యాయి, మేజర్ యాక్సిడెంట్ సర్జరీస్. నాకు ఇదివరకు యాంకిల్ నొప్పి వచ్చేస్తే డాక్టర్ దగ్గరికి పరిగెట్టేసి ఇంజక్షన్లు చేయించేసుకుని ఇప్పుడు అనిపిస్తుంది నథింగ్, ఏముందో గంట ఉంటుంది పెయిన్. వాళ్ళు నెలలు వారాలు నెలలు అదే మేము ఇందాక వాళ్ళకు పెట్టి కూడా ఎలాంటి అంటే వాళ్ళకి లైఫ్ ఇవ్వలేరు. పైగా మీకు నరకం. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటేనే మీకు అసలు కళ్ళల్లో అది తెలుస్తుంది. ఎందుకు వెళ్ళాలి అటు నుంచి అని ఎందుకు అనిపించలేదు? ఎందుకు అంటే ఇనీషియల్గా నేను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్స్తో పనిచేశాను. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి లెట్ మీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని. హై స్కూల్కి వెళ్తే అయ్యో పాప ఈ పాపకు చెప్పులు లేవు, ఆ పాపకు స్కూల్ బ్యాగ్ చిరిగిపోయింది, అట్లా ఉండేది మైండ్ సెట్. దెన్ ఐ థాట్ నో, బ్యాగ్ లేకపోయినా పర్లేదు. దెన్ ఐ వర్క్ విత్ మలక్పేట్ బ్లైండ్ స్కూల్. అక్కడికి వెళ్ళి ఒక 2 ప్రాజెక్ట్స్ చేసాం. అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో పాప వీళ్ళకి లోకం కనిపించదు, ఏం చేయలేరు. దెన్ అనుకోకుండా నిమ్స్కి వచ్చాక అనిపించింది వీళ్ళకి లైఫ్ లేదు కదా. సో నేను పెట్టే అన్నం ఒక రోజు లైఫ్ ఇస్తుంది అంటే అన్నం వల్ల పెరుగుతుందంటే ఎస్ దే విల్ గెట్ అట్లీస్ట్ దట్ ఇమ్యూనిటీ ఆర్ ఎనర్జీ టు అంటే ఫేస్ చేయడానికి మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయడానికి సరైన ఫుడ్ ఇవ్వగలుగుతున్నా. సరైన కాదు, ప్రాపర్ ఫుడ్ హోమ్ కుక్డ్ మేము తినేదే. దాంట్లో పక్కా విల్ మేక్ ష్యూర్ మంచి ఆయిల్స్ విల్ కీప్ చేంజింగ్ డాక్టర్స్ చెప్పినట్టు, ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్ అండ్ ఘీ. దిస్ ఈజ్ వాట్ వీ యూస్. సో ప్రాపర్గా అన్నీ వాష్ చేసి వండి. నా కిచెన్లో 3 కెమెరాస్ ఉంటాయి. నేను లేకపోతే నా ఈ హౌస్ గర్ల్స్ ఎలా చేస్తున్నారని, ఆయిల్ ఎక్కువ వేసేస్తున్నారా లేకపోతే కారాలు మసాలాలు వేసేస్తారా, నో.
అవి నేను చూడకపోయినా చూశానని చెప్తా. ఇది వాళ్ళు చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి. నేను ఐఎమ్ వాచింగ్ యూ అనే మైండ్ సెట్లో ఉండడానికి పెడతా. వాళ్ళు అలవాటైపోయారు, చేస్తారు, బట్ స్టిల్ మేడం లేదు కదా కొంచెం ఉప్పు ఎక్కువైపోతే, వాళ్ళు జనరల్లీ కారాలు ఎక్కువ తింటారు కదా, వేసేస్తారు. అట్లా కాకుండా ఐఎమ్ వాచింగ్ యూ అని పెడతాను. సో 100% ఫుడ్ వెళ్తుంది. మెడిసిన్స్ ఈరోజు ఒక 1 వీక్ ఫైట్ చేసుకెళ్ళేవాడు, నేను ఒక 50,000 1,00,000 అటు ఇటు చేసి 10,000 నుంచి 1,00,000 రూపాయల దాకా సపోర్ట్ చేయగలిగితే నెల రోజులు వాడికి టైం బై చేయగలను నేను. సో ఆ టైం ముందు, ఆ కళ్ళ ముందు, పేరెంట్స్ ముందు ఉంటాడు వాడు నరకం పడతాడేమో తెలీదు, పడకుండా కూడా ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ దారుణం. బట్ ఒక స్టేజ్లో ఏమనిపిస్తుంది అంటే వాడు చనిపోకుండా ఊపిరితో ఉంటే చాలు మనకే అనిపిస్తుంది. కళ్ళ ముందు ఊపిరి పీలుస్తారు. కోమాలో ఉండే వాళ్ళని ఎందుకు రక్షించుకుంటామని ట్రై చేస్తారు. ఊపిరి ఆడుతుంది. వీ నో దట్ ఇట్స్ ఆర్టిఫిషియల్. అది వెంటిలేటర్ తీసేస్తే ఆగిపోతుందని, బట్ స్టిల్ వీ వాంట్ అవర్ పీపుల్ టు బీ ఆన్ వెంటిలేటర్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. ఎన్ని లక్షలైనా భరిస్తాం. ఊపిరి పీలుస్తున్నాడంటే బతికున్నాడన్న హోప్, ఆశ, వెనక్కి వస్తారేమో కోమా నుంచి అని. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హిట్స్ మీ. ఇక్కడ అదే అనిపిస్తుంది. వాడు ఊపిరి పీలుస్తాడు, మాట్లాడతాడు, వాళ్ళ అమ్మతో కనీసం సైగలు చేస్తాడు. ఆ తల్లిదండ్రులకు ఉండి ఇంకొన్ని రోజులు కొట్టుకుంటుంది. జస్ట్ ఐమ్ బయింగ్ టైమ్. టు బై ద టైమ్ ఐమ్ పుట్టింగ్ మై ఎనర్జీ, మై ఎఫర్ట్, మై మనీ, మై ఎంటైర్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ హియర్. అడిగారు నన్ను, నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. సో యూజ్ దట్ మనీ, ఎఫర్ట్ అండ్ ఎనర్జీ ఇన్ ఏ ప్రొడక్టివ్, పాజిటివ్ వే. ఐ ఫీల్ దిస్ ఇస్ ప్రొడక్టివ్. నాకు ఇది ప్రొడక్టివ్ కాదని ఇప్పుడు అనిపించలేదు. అంటే నాకు అనిపించాలి, అది నాకు అనిపించలేదు. ఫార్చునేట్లీ పిల్లలు ఉన్నారు, ఫైనాన్షియల్లీ వీఆర్ ఓకే. అంటే వీ డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీ వన్. ఇప్పుడు కూడా కొంతమంది, ఒకళ్ళు రిజ్వాన్ గారు అని ఉంటారు, అంటే ఐ షుడ్ నేమ్ ఇట్, బీవీఆర్ఐటీ డైరెక్టర్ అనురాధ, అనిల్ ఎండ్లూరి, ఇలా కొంతమంది ఉంటారు. నేను ద మూమెంట్ ఐ పుట్ స్టేటస్, ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్ ఈజ్ రిజ్వాన్. నాకు పరిచయమే హార్డ్లీ ఒక 1 year అవుతుంది. ఆయన సుధాజీ ఆప్ కిసీ సే మత్ లీజియే, మే హూ నా, మే కర్ లేతా హూ. అంటే అంత పెద్ద మనసు పెట్టుకొని, నిజంగా నాకు అనిపిస్తుంది, నాకు హెల్ప్ అండ్ సపోర్ట్ చేసేవాళ్ళు నెక్స్ట్ గాడ్ టు మీ. అంటే ఏమవుతుంది అని ఆలోచించకుండా, అది 5,000 10,000. ద నెక్స్ట్ ఈజ్ కేటీఆర్ గారు. ఐ షుడ్ సే దట్, ఐ షుడ్ మెన్షన్. ఎందుకంటే కేటీఆర్ గారికి నేను ట్విట్టర్ పెట్టిన 24 hours లోపు మెసేజ్ వస్తుంది. నేను అప్పుడు ఆయనకు కూడా ఎప్పుడు పెడతానంటే 3 లక్షలు 4 లక్షలు అయిపోయి బాడీ రిలీజ్ చేయడం ప్రాబ్లం అవుతుంది, బిల్లింగ్ జరగక. ఆరోగ్యశ్రీలో ఫండ్స్ ఉండవు, సీఎం రిలీఫ్లో ఫండ్స్ ఉండవు. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి, బిల్లింగ్ పే చేస్తే కానీ బాడీ రిలీజ్ చేయలేరు. అప్పుడు కనుక నేను ట్విట్టర్లో పెడితే వెంటనే 3-4 సార్లు ఉన్నాయి అట్లా, వెంటనే రెస్పాండ్ అయ్యి కేటీఆర్స్ ఆఫీస్ విల్ టేక్ కేర్ అని ఆయన పర్సనల్గా మెసేజ్ పెడతారు నాకు. ఓకే, ఫైనల్గా మేము ఇంకా మీ ఈ సర్వీస్ని, యాక్టివిటీని ఇంకా ఏమన్నా విస్తృతపరిచే, అంటే లేదండి, అసలు ఎప్పుడు ఆ థాట్ రాలేదు. బికాజ్ నాకు దిస్ ఈజ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎస్ ఐ నో, ఇంకా చాలామందికి అవసరం ఉంది, చాలా చోట్ల ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఎంఎన్జేకి వెళ్ళాను నేను, బసవతారకం వెళ్ళాను, అది ఇంకా తీసుకోలేకపోయాను. అంటే 100లో పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు ఆడుకోవాల్సిన వాళ్ళు మంచం మీద పడి ఉండడం, అది చూడడం యాజ్ నరకం అది. సో నేనేమనుకున్నానంటే దిస్ నిమ్స్లో అందరూ కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నేనున్నాను, వాళ్ళు ఉన్నారు. చేసేది ప్రాపర్గా ఒక ప్లేస్లో చేద్దాం. ఇప్పుడు టచ్ వుడ్ అందరూ బాగుండాలి, కానీ దెర్ ఈజ్ నో క్యూర్. ఎన్నాళ్ళు ఉన్నా అన్నాళ్ళు చేయగలుగుతాం. వాళ్ళ అయ్యకి వేరే పిల్లలు వస్తారు, వాళ్ళకి చేద్దాము. సో అది తప్ప దీన్ని ఇంకేదో పెంచాలి, ఏదో చెయ్యాలి. తర్వాత ఇంకొకటి అన్నసుధా కమ్యూనిటీ కిచెన్స్ అని యూఎస్లో నా పేరుతో ఇన్స్పైర్ అయ్యి నా ఫ్రెండ్ పెట్టింది. ఓకే, నౌ షీ వాంట్స్ టు స్పాన్సర్ 100 meals per day ఫర్ అస్. మేము ఇమ్మీడియట్లీ ఓకే చెప్పాము. ఎందుకంటే నాకు తను 100 meals స్పాన్సర్ చేస్తే పర్ డే నా డబ్బుల్లో 4,000 మిగిలిపోయిందంటే నెలకి 3,000 మిగిలిన 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు ఐ కెన్ బై మెడిసిన్స్, అంబులెన్స్, లాస్ట్ రైట్స్. వాళ్ళు చనిపోతే లాస్ట్ రైట్స్కి కూడా వి టేక్ కేర్. వాళ్ళకే మొత్తానికైతే ఆ జోన్ వరకే, ఓన్లీ పీడియాట్రిక్ వార్డ్కే ఇవన్నీ అండి. ఫుడ్ అందరికీ, ఈ ఎక్స్టెండెడ్ హెల్ప్ మాత్రం ఓన్లీ పిల్లల వరకే. సో ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్. వాళ్ళు వచ్చి చూస్తే దే కెన్ అండర్స్టాండ్ ద పెయిన్. చూడకపోతే మనకు తెలియదు. చివరిగా ఏం చెప్తారు? ఏం లేదండి, చాలామంది దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి చెయ్యాలన్న మనసు ఉంది. ఎందుకంటే నా బ్యాక్ స్క్రీన్లోనే ఉండి నాకు చాలా చేస్తున్నారు. సో అలా ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఉంటే, వీ నీడ్ రియల్లీ వాలంటీర్స్. ఎక్కడంటే పేరెంట్స్కి, డిపార్ట్మెంట్స్కి మధ్యలో కమ్యూనికేషన్, వీళ్ళకి చదవడం రాదు, రాయడం రాదు. ఐ వాంట్ మోర్ స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ దీస్ పేరెంట్స్, ఇల్లిటరేట్ పేరెంట్స్. వాళ్ళకి కనీసం వారంలో సాటర్డే సండే ఒక్కో గంట 4 పిల్లలు వచ్చినా హెల్ప్ అవుతుంది. ఫండ్ రైజింగే చేయక్కర్లేదు,
సర్వ్ చేయొచ్చు. Time పిల్లలతో ఇవ్వడం మాట్లాడండి, వాళ్ళకి, పిల్లలతో గేమ్స్ ఆడండి. జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ, క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ యూ కెన్ కీప్ ద చిల్డ్రన్ హ్యాపీ. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ద యూత్ అండ్ యంగ్ పీపుల్. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా చాలా గొప్ప సర్వీస్ మీరు చేస్తున్నది, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మీరు మందికి- పిలిచి నా ద్వారా ఇంకొక 10 మందికి అట్లీస్ట్ తెలిసేలా చేస్తున్నాను. అంటే మీరు నిజంగా పేరుకు తగ్గట్టు ఒక అమృత thank you. హస్తాన్ని So sweet అందిస్తూ of you. పిల్లలకి వాళ్ళ Thank you. అంటే అంత మీరు ఇబ్బంది పడుతున్నారు చెప్పారు, మీ కళ్ళల్లో తెలుస్తుంది. మన ఇంటర్వ్యూ మొత్తం అలాగే గుర్తు చేసుకుంటూ. నువ్వు ఇప్పుడు నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత నాకు తెలుసు వెంటిలేటర్ మీద ఉన్నారు, ఆక్సిజన్ మీద ఉన్నా అంటే భయం వేస్తుంది. పల్స్ వాడు చూసుకుంటాడు. 20 years మొన్న అన్నం తినిపించమన్నాడు, తినిపిస్తున్నా. ఆక్సిజన్ మాస్క్ తీస్తున్నాడు, వాడికి మాటలు రావు, తొందరగా పెట్టేయన్నాడు. మాస్క్ తీయగానే పల్స్ పడిపోతుంది కదా. సో నాకు అది నేను రియలైజ్ అవ్వలేదు వాడు చెప్పేది. సో ఇంకొక నర్స్ చెప్పింది, మేడం పల్స్ వాడికి హార్ట్ కష్టమైపోతుంది, మీరు ఒక ముద్ద పెట్టేసి వాడిని ఆక్సిజన్ పెట్టుకోనివ్వండి అని. సో అంత కష్టాలు అంటే పగవాడికి కూడా వద్దండి. నిజంగా మ్యామ్ నేను కూడా కదిలిపోయాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.